ఈ పుస్తకాన్ని చదివేలోపు నా ప్రాణాలు పోతాయని ఇప్పుడు నాకు అర్థమైంది. పరిశోధన పూర్తయ్యే వరకు తను ఈ ఇంట్లోనే ఉంటుంది. ఎలిజబెత్ ఇంగ్లాండ్ వెళ్ళిపోయాకే నేను మళ్లీ మెట్టినింట్లో అడుగు పెడతాను. అంతవరకు పుట్టింట్లోనే ఉంటాను. అమ్మా రత్నప్రభ, ఇంటి కోడలు పుట్టింటికి వెళ్లాల్సింది కడుపుతో ఉన్నప్పుడు, పండుగలకి, శుభకార్యాలకి. అంతేగాని ఇలా గొడవపడి వెళ్ళకూడదమ్మా. నువ్వు మా ఇంటి మహాలక్ష్మివి. నీలాంటి కోడలు దొరకటం మా పూర్వజన్మ సుకృతం. ఇంటి కోడలి మనసును కష్టపెడితే ఆ ఇంటికి సుఖశాంతులుండవు. నువ్వు పుట్టింటికి వెళ్ళడం నాకిష్టం లేదు. రెండు నెలల్లోపు నీకు సృజన్కు సపరేట్గా ఇంటి ముందు ప్యాలెస్ కట్టిస్తాను. మీరు 2 నెలల్లో ఆ ఇంట్లో కాపురం ఉండేలా నేను ఏర్పాట్లు చేస్తాను. నీ ప్రైవసీకి డిస్టర్బెన్స్ లేకుండా ఒక కొత్త ఇల్లు కట్టివ్వాలని చాలా రోజుల నుంచి మనసులో అనుకుంటున్నాను. ఇప్పుడు కుదిరింది. చూడమ్మా, నీలాంటి కోడలు ప్రతి ఇంట్లో ఉండాలి. భవిష్యత్తులో నా తరువాత ఇంటి బాధ్యతలను చూసుకోవాల్సింది నా కొడుకు సృజన్ కాదు. నువ్వే చూసుకోవాలి. ప్రభావతి, బావుగారు, ఈ రోజు నుంచి ఇంటి బాధ్యతలన్నీ కోడలికి అప్పగించు. అలాగే బావుగారు. ఆయుష్మతీ భవ. Finish. ఓ గాడ్, ప్రతాపరుద్ర గారు ఎలిజబెత్ మాయలో పడిపోయారు.
ఈ రహస్యం ఏమిటో పరిశోధించటానికి వచ్చావా ఎలిజబెత్? నా దగ్గర గన్నుంది, సేఫ్టీగా వచ్చానని చూపిస్తున్నావా? ఎవరు నువ్వు? నన్నెందుకు ఫాలో చేశావు? నన్ను ఎందుకు ఇక్కడికి రమ్మన్నావు? నన్ను చంపకుండా ఎందుకు వదిలేశావు? నువ్వే పరిశోధన కోసం వచ్చావు, అది నా హెల్ప్ లేకుండా పూర్తవదని చెప్పటానికి నిన్ను రమ్మన్నాను. నా పేరు విశ్వంభర. పేరే కాదు, మీరు నిన్న వేసుకున్న డ్రెస్ కూడా విచిత్రంగా ఉంది. మా కోసం మా చక్రవర్తి డిజైన్ చేసిన డ్రెస్ అది. చక్రవర్తి ఎవరు? ముందు నీ టార్గెట్ ఏమిటో చెప్పు. నేను టార్గెట్ పెట్టుకుని రాలేదు. చూడు తెల్ల దొరసాని, ఒకప్పుడు మీరు రూలర్స్గా ఉన్నప్పుడు గొర్రెలా తలూపేవాళ్ళం. జనరేషన్ మారింది, మా టెక్నాలజీ చూసి మీరు తలూపుతున్నారు. అంచేత నసపెట్టకుండా విషయం చెప్తే అండర్స్టాండింగ్తో కలిసి ముందుకెళ్లొచ్చు. నేను ప్రతాపరుద్ర గారి వంశచరిత్రని, కొండవీడు వంశచరిత్రలని రీసెర్చ్ చేయడానికి వచ్చాను విశ్వంభర గారు. రీసెర్చ్ వంశ చరిత్ర కావచ్చు, కానీ దాని వెనకాల విలువైన మిస్టరీ కూడా ఉంది. మిస్టరీనా? నో నో, ఓన్లీ హిస్టరీ. ఇందాక ఒక ప్రశ్న అడిగావు, నన్ను చంపకుండా ఎందుకు వదిలేశావు అని. ఇప్పుడు నిజం చెప్పకపోతే నిజంగానే చంపేస్తాను. కమాన్ కమాన్, స్పీక్ అవుట్. నా ప్రాణాలైనా తీసుకుంటాను కానీ నిజం మాత్రం చెప్పను విశ్వంభర గారు. ప్రాణాలు తీసుకోవటానికి కూడా నువ్వు వెనుకాడడం లేదంటే ఖచ్చితంగా నువ్వు ట్రైన్ అయిన బ్రిటిష్ ఏజెంటువే. తొందరపడకుండా ముందు నేను చెప్పేది పూర్తిగా వినండి. ముందు గంతీయండి ఎలిజబెత్ గారు. ప్రతాపరుద్ర గారు మా వంశ శత్రు. 200 సంవత్సరాలుగా ప్రతాపరుద్ర వంశాన్ని సమూలంగా నాశనం చేయటానికి అవకాశం కోసం ఎదురు చూస్తున్నాం. నీ ద్వారా ప్రతాపరుద్ర మీద పగ తీర్చుకునే అవకాశం దొరుకుతుందేమోనని నిన్ను ఇక్కడికి పిలిపించాను ఎలిజబెత్. నువ్వు సమాధి మీద పరిశోధనకని వచ్చావు, కానీ నువ్వు చేసేది మాత్రం ఇంటర్నేషనల్ ఆపరేషన్ అని నాకు అర్థమైంది ఎలిజబెత్. నువ్వు తులసి కోట ఫోటోలు తీసి ఇంగ్లాండ్ పంపించావన్న విషయం కూడా నాకు తెలుసు ఎలిజబెత్. సో ప్రతాపరుద్ర గారి దగ్గర నుంచి నువ్వేం ఆశించావో, నీ వెనక ప్లాన్ ఏమిటో నాకు చెప్పు. నేను నీకు హెల్ప్ చేస్తాను. సరే, మనం ఒక అండర్స్టాండింగ్ కొద్దాం. వెరీ గుడ్. ముందుగా నా దగ్గర నుంచి నువ్వేం ఎక్స్పెక్ట్ చేస్తున్నావో అది చెప్పు విశ్వంభర. నేను చెప్పే ముహూర్తానికి నువ్వు తులసి కోటను తెరిపించాలి. రెండు 200 సంవత్సరాలుగా ఆ తులసి కోట సమాధిని తెరవటం కోసం ఎదురు చూస్తున్నాం. వాట్? 200 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నావా? అవును. తులసి కోట తెరవాలంటే ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేయడం ఎందుకు?
మీరే తెరవచ్చు కదా. ఆ తులసి కోటను తెరిచే శక్తి ఆ వంశ వారసులకు మాత్రమే ఉంది. జాతకం ప్రకారం ఆ సమాధిని తెరిచే శక్తి ఆ ఇంట్లో ప్రతాపరుద్రకి, వంశీకి మాత్రమే ఉంది. తాత మనవళ్లలో ఎవరో ఒకరు ఆ సమాధిని తెరవాలి. ఇంకెవరైనా సరే ఓపెన్ చేయడానికి ప్రయత్నిస్తే రక్తం కక్కుకుని చస్తారు. ఒకరిద్దరు కాదు, 1,000,000 మంది వచ్చి కదిలించిన రక్తం కక్కి ప్రాణాలు వదలాల్సిందే. అది ఆ తులసి కోట సమాధి శక్తి. అన్బిలీవబుల్. Oh my God! వండర్ నాలో లేదు, అటు చూడు. ఈ నక్షత్రం మా చక్రవర్తి. ఆ పురుగు పునర్జన్మకు సంకేతం. ఆ తులసి కోట మా చక్రవర్తి సమాధి. మా చక్రవర్తి పునర్జన్మ కోసం 200 సంవత్సరాల క్రితం మా కొండవీటి వంశం మహాయజ్ఞం చేసింది. 200 సంవత్సరాల క్రితం జరిగిన ఆ యజ్ఞం గురించి నీ రిచర్డ్ డైరీలో రాయలేదా? ఆ డీటెయిల్స్ ఏమీ లేవు విశ్వంభర్ గారు. అసలు ఆ యజ్ఞం ఏంటి? సృష్టికి ప్రతి సృష్టి. మా చక్రవర్తికి జనన మరణాలు లేకుండా అమృతం తాగిన దేవుణ్ణి చేసే మహాయజ్ఞం. ఈ వేద భూమి మీద ఈ కలియుగంలో ఎవ్వరూ చేయని యజ్ఞం. ఆ మహాయజ్ఞాన్ని ఈ ప్రతాపరుద్ర వంశం ధ్వంసం చేసి మా చక్రవర్తిని ఇక్కడ సమాధి చేశారు. అంటే ఆ సమాధిలో మీ చక్రవర్తి ఉన్నాడా? అవును, అది సమాధి కాదు, మా దేవుడి దేవాలయం. ఆ దేవాలయాన్ని ఫోటోలు తీస్తుంటే కోపంతో నిన్ను చంపాలనుకున్నాను. మరి మీ చక్రవర్తి పునర్జన్మ అంటే తను సమాధిలో శవంగా ఉన్నాడా? శవం కాదు, మా చక్రవర్తి సమాధిలో బతికే ఉన్నాడు. సజీవంగా ఉన్నాడు. 200 సంవత్సరాల తర్వాత మళ్లీ సజీవ స్వరూపుడై సమాధి నుండి లేచి బయటకు వస్తాడు. అది చూసి సూర్యచంద్రులు వణకిపోవాలి, పంచభూతాలు నివ్వెరపోవాలి, దేవతలు అసూయపడాలి.
యుగ పురుషుడి పునరుజ్జీవనంతో కొత్త శకం ఆరంభం. అంటే సమాధి తెరిస్తే లోపలున్న మీ చక్రవర్తి ప్రాణాలతో లేచొస్తారా? అవును, ఆ పవిత్ర ముహూర్తం కోసమే ఎదురు చూస్తున్నాం ఎలిజబెత్. మీరు చెప్తుంది నేను నమ్మలేకపోతున్నాను విశ్వంబర్ గారు. భారతదేశంలో ఓ గొప్ప వండర్ జరగబోతోందని మీ రిచర్డ్ డైరీలో రాసిన కాలజ్ఞానం సమాధిని తెరవటమే ఎలిజబెత్. సమాధిని తెరవటమే ఎలిజబెత్. సమాధిని తెరవటమే. అందుకే నాతో చేయి కలుపు. సమాధిని ఎప్పుడు ఎలా తెరిపించాలో నేను చెబుతాను. సరే, నాకు కావలసిందేమిటో చెప్పాను. ఇప్పుడు నీకేం కావాలో చెప్పు. నాకా సమాధిని తెరవడం కావాలి విశ్వంబర్ గారు.